ముందుగా మన గురుగారైన బ్రహ్మేష్ పత్రిజీ గారికి అనేక నమస్కారాలను తెలియజేస్తూ ఇప్పటి వరకు అందరూ కన్నడలో మాట్లాడారు. మేము కూడా 50 సంవత్సరాల వెనక అక్కడే కర్ణాటకలో స్థిరపడ్డాము. కానీ మేము కృష్ణా డిస్టిక్. ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే, ఈ మేడం గారు తన జీవితాన్ని పత్రిజీ గారికి అంకితం చేసేశారు. ఈవిడ ఎల్ఐసి ఉద్యోగం చేసుకుంటూనే ఒక్క ఆదివారం దొరికిన, ఒక గంట దొరికిన ఎంతగా ఆవిడ దీంట్లో పాల్గొంటారంటే అద్భుతం. ప్రతి సంవత్సరం ఒక జిల్లాని, కర్ణాటకలో మొత్తంలో ఒక జిల్లాని దత్తత తీసుకుని ఆ జిల్లాలో ఎక్కడ ఏమున్నాయి అన్ని ముందే సర్వీస్ చేసి 11 రోజులు నవంబర్ 1 నుంచి నవంబర్ 11 దాకా ఆ జిల్లాని సస్యాహార ర్యాలీ చేసి మొక్కలు నాటుకుంటూ 11వ రోజున పత్రిక పుట్టినరోజుకి కానుకగా ఇస్తారు. అంత అద్భుతంగా మేడం గారికి స్ఫూర్తి మాకైతే. ఎక్కడ ఏమున్నా కూడా ఆవిడని మేము ఫాలో అవుతుంటాం. ర్యాలీ అంటే ర్యాలీనే. అనేక జిల్లాలో ఎక్కడ ర్యాలీ జరిగినా వస్తుంటారు. 11 రోజులు ర్యాలీ. ఒక్క మహిళ ఏమైనా చేయగలదు అంటాకి ఈ మేడం గారు స్ఫూర్తి. అంత అద్భుతంగా ఆనందంగా 11 రోజులు ఒక రోజుకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ స్పీచ్ ఇవ్వాలి, ఎక్కడ ర్యాలీ చేయాలని అద్భుతంగా కవర్ చేసి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎలా ఒక్క చిన్న కూడా ఇబ్బంది లేకుండా ఎలా చేసుకుంటామో ఈ మేడం గారు 11 రోజులు కూడా ఎంత చక్కగా ప్లాన్ చేసి మమ్మల్ని అందరినీ ఆ ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి కర్ణాటక అందరినీ కూడా ప్రతి జిల్లాను కూడా శాకాహార ర్యాలీ, శాకాహార కర్ణాటక చేయాలని ఉత్తమంగా సంకల్పం చేసుకుని ఈ విధంగా ఈ మేడం గారు అద్భుతంగా శాకాహార ర్యాలీని ప్రచారం చేస్తున్నారు, చేయబోతున్నారు. అందులో మా మాస్టర్స్ కర్ణాటక ఇంకా చాలామంది రావాలి, విషయం తెలియలేదు కాబట్టి అందరం కూడా మేము పాల్గొని 250 నుంచి 500 మంది బస్సులు, కార్లు, వ్యాన్లు అట్లా మేము దాంట్లో ర్యాలీలో పాల్గొంటాం. అవకాశం ఉన్నట్టు అందరూ రావాలి. ఇది కర్ణాటకనే కాదు, విశ్వానికి అందరికీ ఈ శాకాహార ర్యాలీ ముట్టాలి. మన పత్రికా సంకల్పమైన శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అంతటా రావాలని. ఆల్రెడీ ధ్యాన జగత్ అయిపోయింది 21న. ఇంకా సస్యాహార జగత్ అందరికీ రావాలని కర్ణాటక మాస్టర్ ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.